బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరొకసారి. ఇక సామాన్య ప్రజలకు అండగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిలిచారు. ప్రధానంగా హయత్ నగర్ మండలం వనస్థలీపురం దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కాలనీలో ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి భూమిని కొంతమంది కబ్జాదారులు కబ్జా పెట్టే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే మరి అక్కడటువంటి ఆఫీసర్స్ కాలనీ స్థానికులతో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఈ అంశాన్ని చేరవేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇప్పటికే గత 2-3 సంవత్సరాల నుంచి ఇక లీగల్గా సైతం ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పార్కులు ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాల్ని కాపాడడంలో కాలనీవాసులకు హైడ్రా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారు తెలిపారు. కాలనీలోని నివసితులు సంక్షేమ సంఘాల వారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం వనస్థలీపురం సాహెబ్ నగర్లోని ఆఫీసర్ కాలనీలో ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన స్థలంలో అక్రమ కట్టడం జరుగుతుందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ స్థలాన్ని కాపాడుకోవడం కోసం కాలనీ వాసులు 2 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఇక్కడ అక్రమణలను అడ్డుకున్న వారిని కబ్జాదారులు బహిరంగంగా బెదిరించడమే కాకుండా హతమారుస్తామని హెచ్చరించిన వీడియో చూసి ఇక్కడికి వచ్చినట్లుగా కమిషనర్ తెలిపారు. ఇక 1987లో ఈ లేఅవుట్ వేగా అప్పటి సొసైటీకి బాధ్యతలు అప్పచెబుతూ ఫ్లాట్ నెంబర్ 39, 40లను ప్రజా అవసరాల కోసం కేటాయించడం జరిగింది. ఆ సొసైటీ 45 ఏళ్లుగా మరి ఎలాంటి కార్యకలాపాలు చేయకుండా లెక్కలు చెప్పకపోవడంతో ఆ సొసైటీపై మరి పనిచేయనిదిగా గుర్తించి రద్దు చేసినట్టు జిల్లా కోఆపరేటివ్ అధికారి హైడ్రాకు లేఖ రాశారు. వాళ్ళంతా 2023లో ఈ 2 ఫ్లాట్లను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేశారు. అక్కడి నుంచి కాలనీ వాసులు పోరాటం ప్రారంభించారు. ఇక ఈ వివాదం కోర్టులో ఉండగా గతంలో G+1 నిర్మాణానికి అనుమతి తీసుకొని 4 అంతస్తులు నిరాటకరంగా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. సో దీనితో అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా వారిని అక్కడ నిర్మాణదారులు కిరాయి మనుషులతో బెదిరించడం జరిగింది. అయితే కోర్టుకు కూడా ఈ విషయాన్ని నివేదించి ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని కాపాడతామని కాలనీవాసులు ఆందోళన చెందాల్సిన పని లేదంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ప్రజా ఆస్తులు, పార్కులు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల్ని కాపాడడంలో హైడ్రా రాజీ పడదని ఆయన పేర్కొన్నారు. అయితే సంబంధిత రికార్డులు, భూ హక్కులు, నిర్మాణ అనుమతులను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అంశాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు. ఫిర్యాదు చేసిన వెంటనే హైడ్రా కమిషనర్ ఇక్కడికి వచ్చి మాకు అండగా నిలబడ్డారంటూ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహిళలు, నివాసితులు పెద్ద సంఖ్యలో వచ్చి పబ్లిక్ కోసం కేటాయించిన స్థలాన్ని కాపాడాలంటూ ఫ్లప్ కార్డులు ప్రదర్శించారు. ప్రధానంగా ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని ఎలా అమ్ముతారని 1987లో ప్రజా అవసరాల కోసం కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి 400 గజాల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలాన్ని ప్రజా అవసరాలకే ఉపయోగించాలి, కానీ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని సొమ్ము చేసుకోవడం తగదంటూ అక్కడి కాలనీ వాసులు ఇక పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దొంగ అనుమతుల ప్రకారం గ్రౌండ్ ప్లేస్ 1 అంతస్తుకు మాత్రమే నిర్మాణానికి అనుమతి ఉన్నప్పటికీ 4 అంతస్తుల వరకు నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు హైడ్రా కమిషనర్కు దృష్టికి తీసుకెళ్లారు. ఇక ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన పార్కు భూమి ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాళ్ళు కోరారు. బట్ ఏదేమైనప్పటికీ విషయం తెలిసిన వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరి ఆఫీసర్స్ కాలనీకి వెళ్ళారు. అక్కడటువంటి తాజా పరిస్థితులను క్షుణ్ణంగా అధికారుల సమక్షంలోనే పరిశీలించారు. ఆ తర్వాత మరి గత 2-3 ఏళ్ల నుంచి అక్కడటువంటి కాలనీ వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులను పూర్తి స్థాయిలో ఎవరైతే కబ్జాదారులు మరి ఆ కాలనీ వాసులను చంపుతామంటూ బెదిరించినటువంటి వీడియోలను చూసి కూడా ఒక్కసారిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెల్లించిపోయారు. సో ఈ నేపథ్యంలోనే వారికి ఒక హామీ ఇచ్చారు, ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేద్దాం అండ్ ఈ కబ్జా కోర్ల నుంచి ఈ ల్యాండ్ను ఖచ్చితంగా ప్రజా అవసరాల కోసం ఉపయోగించే విధంగా ఎక్కడ నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులు, కుంటలు ఏది కబ్జాకి గురైనా చూస్తూ ఊరుకోదు హైడ్రా అంటూ ఇక వారందరికీ కూడా ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి మరి ఆఫీసర్స్ కాలనీలో ఆ కాలనీ వాసులకు హైడ్రా కమిషనర్ ఇచ్చిన హామీని, ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని ఒక్కసారి తొలి వెలుగు స్క్రీన్పై చూద్దాం. పక్కన చూస్తున్నటువంటి ప్లాట్ నెంబర్స్ 39, 40 ఈ 2 ప్లాట్స్ ప్రజా అవసరాల కోసం 1987లోనే అప్పుడు ఈ సొసైటీకి అంటే కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి కేటాయించడం జరిగిందనమాట. గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చారు. ఆ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చిన తర్వాత ఆ సొసైటీ ఆల్మోస్ట్ 40 ఏళ్ళు ఫంక్షనల్ లేదు, అంటే పనిచేయట్లేదు, పనిచేయకుండా డిఫంక్ట్ ఉంది.
ఈ మధ్య అంటే ఒక 2-3 ఏళ్ల క్రితం వాళ్ళు మళ్ళీ కొత్త సొసైటీ ఒకటి తయారు చేసుకొని, అంటే డిఫెక్ట్ అయిన సొసైటీ అయిపోయింది, దానికి ఎలక్షన్స్ కూడా చెల్లదని చెప్పి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కూడా రాతపూర్వకంగా హైడ్రాకి ఇచ్చారన్నమాట. ఇచ్చి ఏది ఆ ఎలక్షన్స్ చెల్లవు, ఆ బాడీ చెల్లదు, ఎందుకంటే అది 40 సంవత్సరాల నుంచి దానికి ఎటువంటి ఆడిట్ లేదు, ఏమీ లేదు, ఎగ్జిస్టెన్సే లేదు, నాన్ ఫంక్షనల్ కాబట్టి అది మళ్ళీ ఏం చేస్తున్నారో ఆ పాత ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని దాన్ని క్యాన్సిల్ చేసి వీళ్ళు అమ్మి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆ కొత్త సొసైటీ ఫామ్ అయ్యారో అందరూ పంచుకున్నారు, వాటాలు పంచుకొని మొత్తం ఎవడికాడు వాళ్ళకి పెట్టుకొని వీళ్ళని బెదిరించడం. ఎవరైతే కనుక ఈ కాలనీలో ఉండేటువంటి వీళ్ళంతా ఉన్న చాలా పెద్ద ఇక్కడ ఈ మహిళా మనులు లేకపోతే మహిళలు ప్లస్ అట్లానే ఇక్కడ చాలామంది ఇక్కడ కాలనీ వాసులు, మన ఇక్కడ బాలాజీ గారు అండ్ అట్లానే చాలామంది వీళ్ళందరూ కూడా ఈ కాలనీ స్పేసెస్లో ఈ ఓపెన్ స్పేసెస్ని కాపాడుకోవాలి, పబ్లిక్ యూటిలిటీ స్పేసెస్ని కాపాడుకోవాలని చెప్పేసి వీళ్ళంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. వీళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టించి వీళ్ళని హెరాస్ చేయించడం అనేది గతంలో జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇది ఆల్రెడీ కోర్టులో నలుగుతున్నది. కోర్టులో కూడా మేము ఇది హైడ్రా కూడా పార్టీగా ఉంది, వీళ్ళు కూడా ఇంప్లీడ్ అయి ఉన్నారు. సో దాంట్లో కోర్టుకు కూడా వీళ్ళు ఏం చేశారు, పర్మిషన్స్ వీళ్ళకి వచ్చింది స్టిల్ట్ ప్లస్ 2 ఫ్లోర్స్ అనమాట, అంటే G+1 2 అంతస్తులకు వచ్చింది పర్మిషన్, గ్రౌండ్ ప్లస్ 1. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ప్రజా అవసరాల కోసం ఇచ్చినటువంటి స్థలం అనమాట. దాన్ని తీసుకోవటం అనేది దాన్ని కబ్జా చేసి కట్టడం అనే దాని మీదే హైడ్రా వచ్చింది. తప్పకుండా హైడ్రా ముందు ఉంటుంది, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తాం. వనస్థలీపురం దగ్గర సాహెబ్ నగర్ కలాన్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో ఉన్నాము. కామన్ పర్పస్ అంటే ఎమ్యూనిటీస్ అయినా పబ్లిక్ పర్పస్ మాత్రమే వాడాలి. పబ్లిక్ ప్లేస్ వాడాల్సిన దాన్ని ఈ మొత్తం వీళ్ళని ప్రైవేట్ వర్క్ అవుతుంది. ఒకసారి పబ్లిక్ ప్లేస్ ని ప్రైవేట్ చేయకూడదు, కానీ వీళ్ళు సెక్షన్స్ అన్ని మార్చుకొని ఫేక్ సొసైటీ, ఈ సొసైటీ అనేది లేదు, వీడు వైలేషన్ చేసి ఒక రిజల్యూషన్ చేసుకుని రిజల్యూషన్ నేను ఆర్టీయేసాను. ఈ సొసైటీ లేదు 40 సంవత్సరాలు ఉంది. ఒకేసారి భూమికి రెక్కలు రాగానే 40,000 గజం కాగానే దొంగ సృష్టించి వీళ్ళందరూ ఒక టీం ఏర్పడి మమ్మల్ని భయభ్రాంతం చేసి అయితే హైడ్రాక్ అన్ని తిరిగామండి. అన్ని 28 శాఖలకు పంపించాను లెటర్లు, తిరిగాం, చేసాం, కాళ్ళు చెప్పులు GHMs అన్ని తిరిగితే మన బెదిరింపులు, ఇది రాదు చేయదని. సార్ రంగనాథ్ సార్ అప్పుడు హిట్ అయింది, పోయాము సార్. 400 ఫస్ట్ కేసు మాకే తీసుకున్నారు, ఈ రోజు దాకా సపోర్ట్గా ఉన్నారు. సార్ కూడా న్యాయంగా వెళ్ళారు, కోర్టు మిస్టేక్ కాకుండా కోర్టు ఆర్డర్ రానియండి, కోర్టుని గౌరవించుకుంటూ వెళ్ళారు. ఈ రోజు అలా ఎప్పుడో డిమాలిషన్ అయ్యేది, కానీ కోర్టుకు ఎలా వస్తేనే ఆ ప్రొసీడింగ్ వెళ్దాం. కానీ వీళ్ళు తెచ్చుకున్నది ఎలా అంటే కింద వ్యవస్థలో కొన్ని లుసుకులు తీసుకొని స్టీరింగ్ కమిటీ వీళ్ళందరూ కలిసి డీవియేషన్, అసలు టైటిలే లేనప్పుడు డీవియేషన్ ఏడొస్తుంది, మొత్తం టైటిలే లేదు, అసలు వీళ్ళకి సొసైటీ అమ్మడానికి లేదు, ఒక సొసైటీ ఫేక్, అన్ని ఫ్యాబ్రిక్, వాటి మీద కేసు ఏమైనా ఎన్ని శాఖలు తిరిగామో నా దగ్గర అన్ని ఉన్నాయండి. ప్రతి పేపర్ మీకు లైవ్ మీడియా ఇస్తే మొత్తం చూపిస్తాను, ఎంత ఫ్రాడ్, ఎంత మంది ఉన్నారంటే దీంట్లో. మమ్మల్ని బెరబంది నిన్న 13వ తారీఖు రాత్రి 40 మంది గుండాలు కాలనీలో గ్రూప్లలో పెడితే పోలీసులు పెట్రోల్ పోలీసులు పట్టించుకోరు. ఎన్ని కేసులు అంటే పోలీసులు మీకు ఇచ్చే మీకు 5వ తారీఖు మేము కంప్లైంట్ ఇస్తామండి, 7వ తారీఖు మా మీద ఎఫ్ఐఆర్ అయింది, మా కేసులు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్లలో పెడతారు, వానికి ఏం లాభం, ₹1 ఇంకో ₹1 పెట్టుబడి వస్తుంది. మా కాలనీ వాళ్ళు ఏంది మహా అంటే ప్రాణాలు తీయటం ఇది, కాబట్టి ఒక్కొక్కటి భయపెట్టుకుంటే ఒక్కొక్కరు తగ్గిపోయినాం. ఇలా సంఖ్యాబలం గట్టిగా ఉన్నాం. పక్క కాలనీ మిత్ర కాలనీ పక్కనే అన్ని కాలనీ కూడా ఒకటి జాయింట్ యాక్షన్ ఏర్పడి ఈ ప్రభుత్వ స్థలాలు మా కమ్యూనిటీస్ కాపాడుకోవడానికి ముందుకు వచ్చాం. ప్రత్యేకంగా మళ్ళీ హైడ్రా ఉండాలండి. ఇలాంటి హైడ్రా లేకపోతే 4 రోజులు సార్ లేదంటే బోర్డులు పీకేసి రాత్రి కడుతున్నారండి. 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్న బోర్డు ఇదంతా రాత్రికి రంగనాథ్ సార్ లేరనగానే మమ్మల్ని అందరూ భయభ్రాంతులు. ఇప్పుడు ఏం చేస్తారు చూస్తాం, మీ సంగతి చూస్తాం. ఇలా అని భయభ్రాంతి చేస్తున్న అన్ని వేళల్లో మమ్మల్ని మీడియా కూడా వచ్చిన ప్రతి మిత్రులకు కూడా పేరు ధన్యవాదాలు. ఎందుకంటే సపోర్ట్గా కొద్దిగా ఉండడానికి న్యాయం ఉంటుంది. కొన్ని మేమైతే వ్యవస్థలు పడుతున్నాం. ఇక లేడీస్ని అడగండి, ఇప్పుడు మా మేడం మాట్లాడతారు, గీతారెడ్డి గారు ఎంత బాధపడ్డాను, ఫోన్ కూడా చేస్తారు, ఎంతో వీడియోలు పెడతాను. వచ్చి రాత్రి నేను న్యూసెన్స్ చేస్తున్నా, లేకపోతే నా ఫోటోలు పెట్టి సర్క్యులేట్ చేసి ఎవర్రా బాబు నువ్వు రాష్ట్ర ప్రెసిడెంట్ వా, నువ్వు బాగా అలవాటు అయిపోయింది కాలనీ ప్రెసిడెంట్. నా ఫోటోలు పెట్టి సర్క్యులేట్ చేసి అన్న జిందాబాద్, అన్న రాత్రి వచ్చిండు, అన్న అయిపోయింది, ఏం చేస్తావు బేర్ ఏమైతుంది రండి కాలనీ తోటి పెట్రోల్ కాలుగా పెడతాం. ఒకటే కేసు సంబంధం లేదు అన్నట్టు పంపించిన నేను చెప్పిన నేను చెప్పలేదు సార్. ఇప్పుడు పాయింట్ మాట్లాడతాం. ఆయన మంచి మనిషి, ఆయన మనిషి నా జోలికి రాంత వరకు మ్యాటర్ ఏం పెట్టిండు, గుండగుల దాడి కాపాడిన
ప్రేమ్నాథ్ గారు బీజేపీ నాయకుడు ఏమైతుందా ఏమైతుందా కొండ పెడతా ఈ కాలు ఏం ఒక్కొక్క ఇల్లు కొని ఒక్కొక్క తాడు కొని మాదే మొత్తం అనుకుంటున్నా ఓటో పెట్టుకోవాలి అంతో పెట్టుకోవాలి ఫస్ట్ అది క్షమాపణ మేము క్షమాపణ కోరుతున్నాను పెట్టి ఇప్పుడు నువ్వు అవసరం పెట్టాలి మళ్ళీ అవసరం కాకపోతే ఏంటన్నా అసలు ఈ కాలనీ అనేది నువ్వు నాకు సపోర్ట్ నేను నా మాట మీద వెళ్ళిపోయినా ఇవాళ ఈ మాట చెప్పినా నువ్వు అంటూ చెప్తావు నాకు చెప్తావా ఏం చెప్తున్నాను క్షమాపణ పెట్టు అలానే క్షమాపణ పెట్టు నేను ఏం పెద్ద చిన్న తెలియకుండా పెట్టినా పెట్టు ఎందుకు రామన్నా ఆయన ఏం పని చేయదు వాళ్ళు వచ్చారు బోర్డు పెట్టారు పీక్కపోయారు మళ్ళీ వాళ్ళు వచ్చారు మీరంతా ఎందుకు వస్తారు మీకేం అవసరం కాళ్ళలో ఏమిటి ఓనిల్లా అనుకుందిగా గవర్నమెంట్ కంప్లైంట్ ఏరి పూల కొడతారు వచ్చి జేసీబీలు పెట్టి మీరెందుకు కాపేది మీరెందుకు వెళ్ళగొట్టేది రాత్రి కూడా పట్టించుకోకపోతే దుండగుల దాడి ఎవడో అంటే ఎవడరా దుండగులు బాబు వెంచర్ చేసి ప్లాట్ కొనగానే మీరు అయిపోయిందా మీది ఇదంతా మా వాళ్ళు తప్పు ఇవన్నీ ఎంకరేజ్ చేసారు అందరినీ సొసైటీకి డబ్బులు ఆ డబ్బుల నుంచి ఇంతమంది తీసుకున్నారు